సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఫుడ్ కోర్ట్ నుంచి భారీ ర్యాలీగా గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గారు. సార్, సూపర్ 6 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశారు? ఈరోజు ప్రధానంగా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? సూపర్ 6 హామీ సంగతి నాకేమో తెలియదు, కానీ సూపర్ 7 హామీ మాత్రం బాగా చేస్తూ ఉన్నారు. అదేంటంటే మహాప్రస్థానం అంతిమయాత్ర, ఆ వెహికల్ మాత్రం బాగా నడుస్తుంది. యూత్ ఎవరైతే ఊరేసుకుంటున్నారో, వై అవర్ యూత్ ఇంతవరకు కూడా ఉరివేసుకుంటున్నారు అనే దాని మీద ఒకరు కూడా మాట్లాడతారన్నమాట. ఓకే, దేర్ టెండర్ లైఫ్స్ని గివప్ చేస్తూ ఉన్నారు అట్ ద బడ్డింగ్ స్టేజే. ఎందుకంటే ఈ మగాడు అన్నాడు చంద్రబాబు నాయుడు, వన్స్ ఏ లయర్ ఈజ్ ఆల్వేస్ అ లయర్, ఈజ్ అ లయర్, ఈజ్ ఎ డిస్ట్రాయర్ ఆఫ్ యూత్. ఏమన్నాడు? నేను వచ్చిన వెంటనే 17 లక్షల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్లోని, నేను వాళ్ళందరికీ 3,000 రూపాయలు చొప్పున ఇస్తాను, నెలకి 2,224 కోట్లు అవుతుంది, ఈ 2 సంవత్సరాల్లోనే 5,040 కోట్లు, ఏమండి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు అన్నమాట మగాడు. ఈ రోజు వారు కూడా యూటర్న్. ఏమంటే సంపద సృష్టి లేదు, మన డబ్బు మాత్రం అప్పు చేస్తా ఉన్నాడు ఊరికి 3 లక్షల కోట్లు. 2 సంవత్సరాల కరోనా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్లే అప్పు చేస్తే, ఈ సోకాల్ లయర్ ఏమో వచ్చి 2 సంవత్సరాలు గడిచిన దాంట్లో 3 లక్షల కోట్లు అప్పులు చేశాడు. మరి ఏం చేస్తా ఉన్నావు? ఈ డబ్బంతనా ఎవరు పెడతా ఉన్నావు? ఎవరు సంపద సృష్టిస్తున్నావు? పేదవాడికి కాదా? నువ్వు చెప్పిన హామీ నెరవేర్చడానికి యువతకి కాదా? డిగ్రీ చదివిన వాడికి, డిప్లొమా చదివిన వాడికి, 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇస్తానన్నావు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా పాపం అందరూ కూడా సర్టిఫికేట్ రెడీ చేసుకుని ఉంచుకున్నారు. ఇంకో ఈ సర్టిఫికేట్లు అన్నీ రెడీ చేసి ఉంచుకున్నారు ఇలాగన, ఆధార్ కార్డులతో సహా అన్నీ కూడా. ఇదండి అన్నీ రెడీ చేసుకున్నారు పాపం. ఇస్తారేమో అనుకొని. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కాదు కదా, ఉద్యోగ కల్పన లేదు. ఏమంటేనేమో సీఎంఆర్లో ఉద్యోగం వస్తే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉండేది 10,000 అంత ఇస్తారు. దాని పిఎఫ్ కడితేనంటే మళ్ళీ ఈ నిరుద్యోగ వృత్తి రాదంట. అలాంటి దొగులుబాజీ అన్నమాట ఈ చంద్రబాబు నాయుడు. నమ్మారు పాపం, ఓటేశారు. ఈరోజు వరకు లేదు. 18 సంవత్సరాల ఆడపిల్లలకి 59 వరకు కూడా 1,500 ఇస్తామంటారు. వాళ్ళు కూడా నమ్మారు. బాబా మాకు 1,500 వస్తుంది, నిరుద్యోగ వృత్తిలో మళ్ళీ నాకేమో అదొక 3,000 వస్తుంది, 4,800 వస్తే చక్కగా మంచి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటాను, నా ఇంటికో 4,800 ఇస్తానని చెప్పి అనుకున్నారు. అది లేదు. బీసీలందరికీ పెన్షన్ ఇస్తామన్నాడు 4,000 50 సంవత్సరాలకి. ఇప్పటి వరకు అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఎవరికి ఇచ్చే ఉద్యోగం? నీ కొడుకు ఇచ్చే ఉద్యోగం. ఓకే, ఇప్పుడు వరకు అన్నా క్యాంటీన్లకి ఏమో పాప మహాతల్లి మిసెస్ చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారు 70 లక్షలు అంత ఇచ్చారన్నమాట. అంటే అందరూ అడుక్కు తినమని. ఎలాగ మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాము, మధ్యాహ్నం పూటని కడుపు నాడు తినండిరా 5 రూపాయలకి అని చెప్పేసి అడుక్కు తినమని చెప్పేసి 70 లక్షలు ఇచ్చారన్నమాట. మా ఆయన దద్దమ్మ జాబులు క్రియేట్ చేయలేడు, ఎక్కడికి వెళ్తే అక్కడ పెద్ద పొగడతలు మాట్లాడతాడు. మొన్నేమో బాపట్ల వెళ్ళాడు, గుంటూరుకి వెళ్ళి బాపట్ల బీచ్ చూసి గోవా బీచ్లో చేసేస్తానన్నాడు. అందరూ అక్కడ ఏమనుకుంటారు, వా గోవా బీచ్ అనగానే అయితే మేము గోవాకి వెళ్ళినా సరే ఇక్కడికే గోవాలో చేస్తాను అనుకున్నారు. ఇక్కడ నాకాపల్లి వచ్చి ఇక్కడ అనకాపల్లినేమో నేనేమో ఏది నోయిడా మాదిరిగా తయారు చేసేస్తాను అంటున్నాడు. నోయిడా మాదిరిగా తయారు చేసేయడానికి ఎక్కడ నీ అనకాపల్లి, ఎక్కడ నోయిడా, ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఎంతమందిని మోసం చేస్తామంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మోసం మాటలు. ఈరోజు ప్రజలందరూ కూడా అది గమనిస్తూ ఉన్నారన్నమాట. సో ఐ డిమాండ్ నిరుద్యోగ వృత్తి ఇమీడియట్గా ఇవ్వాలి. ఇవ్వకపోతే భారీ ఎత్తున మీ ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లో ఒక చైతన్యం రప్పిస్తాం. తప్పకుండా ఇప్పటికే మీ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఇప్పటికే యాంటీ ఇన్కంబరెన్సీ స్టార్ట్ అయింది. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, అప్పుడే ఈ యువతకి మంచి రోజులు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏడాదికి 4 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్నారు.
ఏడాదికి 4 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో మీకు 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ 2 ఏళ్లలో కనీసం ఒక్కరు కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆ రోజు సూపర్ 6లో రెండో హామీగా నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. 2 సంవత్సరాలు గడిసే కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. కనీసం ఆ సూపర్ 6 హామీలు ఊసే ఎత్తలేదు. ఈ ఉద్యమాన్ని మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నిరుద్యోగ భృతి మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దశల వారీగా ఈ సూపర్ 6 హామీలు అన్నింటి మీద కూడా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఈ అప్పు తెచ్చిన 3.5 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు అనుకుంటున్నారు? అసలు సూపర్ 6 హామీలు అమలు చేయలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఈ అప్పు తెచ్చిన 3,70,000 కోట్లకి శ్వేతపత్రం విడుదల చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే చీమకు కుట్టినట్టు కూడా ఈయనకి ఏ విధమైన చలనం లేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో యువత పోరు మేము చేయడం జరిగింది. తర్వాత వెన్నుపోటు దినం ఈ యొక్క సూపర్ 6 కార్యక్రమాల మీద చేయడం జరిగింది. మీరు సంపద సృష్టించానని చెప్పి మీరు వాలంటీర్లకు 2,50,000 మంది వాలంటీర్లను మీరు నిరుద్యోగస్తులుగా చేయడం జరిగింది. ఏదైతే ఏపీ బెవరేజెస్లో ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడా మీరు ఉద్యోగాలను తీసేయడం జరిగింది. ఏపీఎఫ్ఎస్ఎల్లో కూడా మీరు ఉద్యోగాలు తీసివేయడం జరిగింది. మీ మాటలను నమ్మి ఓటేసిన ఈ యొక్క నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పి 15 లక్షల మంది మీకు ఆ రోజు ఓటు వేయడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి రావాల్సిన 72,000 రూపాయలు ఇంతవరకు రాలేదు. కాబట్టి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గారు గణేష్ కుమార్ నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్ణయిస్తున్నాం. అంటే రానున్న రోజుల్లో మీ పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే బీసీ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు ఏ రకంగా వెనుబడి పడుతున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు చూస్తుండే ఆయన ఏం చెప్పారు, బీసీ రక్షణ చట్టం తెచ్చి అందరినీ ఆదుకుంటున్నాడు. ఇది బీసీ రక్షణ చట్టం కాదండి, బీసీ ఆరక్షణ చట్టం. బీసీల మీద ఈ రాష్ట్రంలో ఈ రకంగా దాడులు చేస్తూ ఈ బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చామని చెప్పి బీసీలందరి చెవులో పూలు ఏ రకంగా పెట్టారో అందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడాను ఈ బీసీలందరూ ఎగదాటి మీద తీసుకొచ్చి మరింత ఉధృతం చేస్తామండి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు బీసీలకు చెందిన వాళ్ళే. ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చెందిన బీసీ విద్యార్థులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఎక్కడ ఒక వ్యాపార పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఏ రకంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చిన పాపాన్ని పోలేదు. పైగా ఇచ్చిన 6 పూర్తి చేశామని అన్నారంటే ఎక్కడ మీరు సూపర్ 6 పూర్తి చేశారని అయ్యా అని అడిగితే అమరావతిలో పెట్టామంటారు. అమరావతిలో చూస్తే వర్షాకాలంలో ఎండాకాలంలో తుప్పలు తీయడానికి వర్షం తోడడానికి తప్ప మిగతా డబ్బులు అవుతుంది. ఉత్తరాంధ్ర రిలేటెడ్గా వెనకపోతుంది. ఏమంటే బీసీల మీద అభివృద్ధి చేస్తామన్నారు, బీసీలు వెనుబడి పొడుస్తున్నారండి. మహిళలకు కూడా అనేక హామీలు ఇచ్చారు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు 1,500 ఇస్తామన్నారు. అలాగే 3 సిలిండర్లు ఇస్తాం. అలాంటిది ఏమైనా అమలు అవుతున్నట్టు కనిపిస్తుంది? ఈరోజు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయితే మహిళలకు మోసం చేసింది. ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, అది ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరికి కూడా 6 సిలిండర్లు రావాలి, అటువంటిది 2 సిలిండర్లతో ఆపేశారు. అలాగే మహిళలకు 1,500 రూపాయలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకు కూడా చేయూత అని 18,500 వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ ఇచ్చేవారు. అటువంటిది ఈరోజు నెలకు 1,500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, 18 నుంచి 59 ఏళ్ల వరకు అని అంటే అందరూ నమ్మి ఈరోజు మోసపోయారు. ఈరోజు వాలంటీరు లేరు, చేయూత లేదు, ఒక 1,500 రూపాయలు కూడా లేదు. అంటే 2 ఏళ్లలో 37,500 రూపాయలు తీసుకునేవారు ప్రతి మహిళ కూడా. అటువంటిది 45 సంవత్సరాలు నిండిన మహిళ. అటువంటిది ఈరోజు 1,500 రూపాయలు కూడా వాళ్ళకి తెలియదు. అలాగే గ్యాస్ విషయంలో, అలాగే ఆటో సోదరులు కూడా చాలా మోసపోయారు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు వలన ఆటో వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ లేదండి, ఈరోజు ఆరోగ్యశ్రీ లేదండి, ఎన్నని చెప్తాం. ప్రతిదీ కూడా మహిళలకు మోసం. విడో పెన్షన్స్ అండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము కార్పొరేటర్గా చేస్తే ఒకరు కూడా వచ్చేవారు కాదు మా దగ్గరికి. ఎందుకంటే వాలంటీర్ వెళ్ళి వాళ్ళకేమో పెన్షన్ అనేది ఇచ్చేసేవారు హస్బెండ్ చనిపోగానే కాగితాలు తీసుకొని. కానీ ఈరోజు మాకు వస్తున్నారండి, అమ్మ పెన్షన్స్ ఇంకా పెట్టలేదా, ఎప్పుడు పెడతారు అని. అంటే భర్త చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 60 ఏళ్ళ వాళ్ళకేమో 63 ఏళ్ళు వచ్చేస్తాయి.
కానీ ఈరోజు పెన్షన్ లేదు అంటే ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ లేదు, డ్వాక్రా లోన్స్ లేవు, ఏదో ఇప్పుడు ఇస్తానంటున్నారు కానీ అవి కూడా లేదు. సో ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ గవర్నమెంట్లో మోసపోయింది. మరి ఈ మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ప్రతి దానికి కూడా మేము పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడుకు ఓటేసిన పాపానికి నిరుద్యోగులంతా కూడా మోసపోయారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్న 3,000 రూపాయలు కూడా ఇవ్వలేదని, అలాగే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పిన 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ 2 ఏళ్లలో కనీసం ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు.